సో ఈ వీడియోలో కూడా మనం వచ్చేసి ఏం చేస్తామంటే సో ఎలిప్స్ మీద అడిగిన ప్రీవియస్ ఈ సెట్ బిట్స్ని సాల్వ్ చేస్తాము. సో ఆల్రెడీ పార్ట్ 3లో ఎసెంట్రిసిటీ మీద డిస్కస్ చేసాము. సో ఇక్కడ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తాము. సో మన ఫస్ట్ ప్రాబ్లం, సో ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, ఒక ఎలిప్స్ ఇచ్చేసి మేజర్ యాక్సిస్ లెంత్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో మేజర్ యాక్సిస్ లెంత్ వచ్చేసి మనకి ఎలా తెలుస్తుందంటే, సో ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బీనా, బీ గ్రేటర్ దాన్ ఈనా మనం కనుక్కోవాలి. ఇన్ కేస్ ఏ గ్రేటర్ దాన్ బీ ఉందనుకోండి, మేజర్ యాక్సిస్ వచ్చేసి 2a ఉంటుంది. లేదు బీ గ్రేటర్ దాన్ ఏ ఉన్నప్పుడు మేజర్ యాక్సిస్ వచ్చేసి 2b ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏం చేయాల్సి వస్తుందంటే మనం సింప్లిఫికేషన్ చేయాల్సి వస్తుంది. సో ప్రీవియస్ ప్రాబ్లంలో ఎసెంట్రిసిటీ అప్పుడు సింప్లిఫికేషన్ చేయకుండా డైరెక్ట్ ఏం చేసామో హైయెస్ట్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాము. ఇక్కడ అలా పాసిబుల్ కాదు, సింప్లిఫై చేయాలి. సో 48 డినామినేటర్ పంపిస్తున్నాను. సో 48/4 వాల్యూ 12. సో 48/3 వాల్యూ 16. సో 16 వస్తుంది. సో ఇక్కడ వాల్యూ 1, 48 కాదు. సో సాల్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది వచ్చేసి ఎలా ఉంది, ఇది బీ స్క్వేర్ వాల్యూ, ఇది ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ. సో కాబట్టి ఎలా ఉంది వాల్యూ, బీ గ్రేటర్ దాన్ ఏ ఉంది. సో బీ గ్రేటర్ దాన్ ఏ ఉంది కాబట్టి మేజర్ యాక్సిస్ లెంత్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2b అవుతుంది. మేజర్ యాక్సిస్ లెంత్ 2b వస్తుంది. సో అక్కడ బీ వాల్యూ, సో బీ స్క్వేర్ ఈక్వల్ టు 16. సో కాబట్టి బీ ఈక్వల్ టు ఎంత వస్తుంది, వాల్యూ 4 వస్తుంది. సో కాబట్టి 2 × 4 వాల్యూ 8. నెక్స్ట్ ప్రాబ్లం, సో సెంటర్ ఆఫ్ ఎలిప్స్ 9x² + 25y² - 18x + 100y - 116 = 0. సో సెంటర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఎక్స్ అండ్ వై టర్మ్స్ని సెగ్రిగేట్ చేస్తాము. సెగ్రిగేట్ చేసేసి పర్ఫెక్ట్ స్క్వేర్లోకి తెచ్చుకుంటాము. సో ఇక్కడ 9x² - 18x, ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాశాను, వై టర్మ్స్ 25y² + 100y, వై టర్మ్స్ ఒక సైడ్ రాశాను, దట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ ఏం చేయాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ తెచ్చుకోవాలి. కాబట్టి 9 × x², ఇక్కడ 9 కామన్ చేసాం కాబట్టి 18 ప్లేస్లో 2 రాస్తాము, 2x ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఏం చేయాలి, ఈ కోఎఫిషియంట్ వాల్యూ /2 వేస్తే వాల్యూ 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటి 1². నెక్స్ట్ అలాగే 25 కామన్ తీసాము, y², ఇక్కడ 100 ఉంది కాబట్టి 4 వస్తుంది, 4 × y ప్లస్ ఇక్కడ /2 చేస్తాము, 4/2 వాల్యూ 2 వస్తుంది కాబట్టి 2² వస్తుంది. సో ఇక్కడ ఏంటి 9 × 1. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము, 9 × 1ని యాడ్ చేసాము. నెక్స్ట్ 25 × 2². సో ఒక 25 × 2² వాల్యూ 4, 25 × 4. సో ఈ టర్మ్ని యాడ్ చేసాం. సో బోత్ సైడ్ మనం 9 × 1 + 25 × 4ని యాడ్ చేసాము. చేసిన తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ లెక్క తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ టర్మ్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేసి ఏమొస్తుంది, x - 1² నెక్స్ట్ లాగే ఈ టర్మ్ వచ్చేసి ఏమొస్తుంది, y + 2² వస్తుంది. నెక్స్ట్ ఈ పార్ట్ నేను సాల్వ్ చేయట్లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది ఓన్లీ ఏం కావాలి, సెంటర్ కావాలి. సో సెంటర్ కావాలి కాబట్టి x - h² హెచ్ వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, వాల్యూ ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ y - k² ఇక్కడ +2 ఉంది, +2 ఉంది కాబట్టి ఏమొస్తుంది, k వాల్యూ -2 వస్తుంది. కాబట్టి సెంటర్ వచ్చేసి ఏంటి 1, -2 వస్తుంది. లేదు మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయాలన్నా కూడా ప్రాబ్లం డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేస్తాం చూస్తాం. సో ఇక్కడ 9x², సో x² టర్మ్ చూసాం అనుకోండి, 9x² ఉంది, 18x ఉంది. సో మనం వచ్చేసి ఏం చేయాలంటే x² టర్మ్ ఏమైతే ఉందో ఆ టర్మ్తో x టర్మ్ని డివైడ్ చేయాలి. సో కాబట్టి ఏమొస్తుంది, వాల్యూ టర్మ్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇంకా ప్లస్ వచ్చేసి ఏంటంటే సైన్ కూడా ఏం చేయాలి, మనం ఆపోజిట్ సైన్ చేయాలి. ఫస్ట్ సైన్ చూడండి, ఇక్కడ సైన్ వచ్చేసి ఏంటి, మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ప్లస్ సైన్ రాసుకోవాలి. నెక్స్ట్ కోఎఫిషియంట్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 18 ఉంది. సో కాబట్టి 18 / x² కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో x² కోఎఫిషియంట్ రాయాలి. తర్వాత అగైన్ /2 చేయాలి. సో సాల్వ్ చేస్తే వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, +1 వస్తుంది. ఇది వచ్చేసి ఏంటి, హెచ్ వాల్యూ. నెక్స్ట్ కే వాల్యూ కూడా సేమ్ అలా సాల్వ్ చేస్తాము. కే వాల్యూ ఎలా వస్తుందంటే వై కోఎఫిషియంట్ చూడాలి. వై కోఎఫిషియంట్ వచ్చేసి ఏంటి, సైన్ ప్లస్ ఉంది కాబట్టి మనం ఆపోజిట్ సైన్ రాయాలి. ఆపోజిట్ సైన్ వాల్యూ మైనస్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 100 ఉంది కాబట్టి 100 / y² కోఎఫిషియంట్ వాల్యూ 25 ఉంది. తర్వాత అడిషనల్గా 2 టర్మ్ రాయాలి ఖచ్చితంగా, ఎందుకంటే 2ab ఉంటుంది కాబట్టి /2 చేస్తున్నాము. సో 2 రాయాలి. సో 100/25 × 2 వాల్యూ 50, 100/50 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, వాల్యూ -2. సో డైరెక్ట్ 1 - 2. సో ఇంకే సెంటర్ కనుక్కోమంటే మీరు డైరెక్ట్ ఎక్స్ టర్మ్ వై టర్మ్ను బేస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ టర్మ్ వచ్చేసి ఎంత ఉంది, సైన్ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ సైన్ని ప్లస్ రాసుకోవాలి. 18 అలాగే రాస్తాను, /x² కోఎఫిషియంట్ వాల్యూ తర్వాత × 2 చేయాలి. × 2 మర్చిపోవద్దండి. సో మనం సర్కిల్లో కూడా /2 చేస్తాం, సిమిలరిటీ అలాగే చేయాలి ఇక్కడ కూడా. నెక్స్ట్ అలాగే కే వాల్యూ. సో వై కోఎఫిషియంట్ వాల్యూ ప్లస్ ఉంది కాబట్టి వాల్యూ మైనస్ రాసుకున్నాను, ఇక్కడ ప్లస్ ఉంది ఆపోజిట్ కాబట్టి మైనస్, దాని యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 100 /
వై స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ 25 కామన్ టర్మ్, నెక్స్ట్ అడిషన్గా 2 చేస్తే వాల్యూ 2 వస్తుంది. ఇక్కడ 2 ఎందుకు రాస్తున్నామంటే ఫార్ములా మనకి x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2ab వస్తుంది. ఆ 2 ఇక్కడ చూస్తున్నాను. సో డైరెక్ట్ 1, -2. సో ఇది కూడా అంత సాల్వ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ x టర్మ్ y టర్మ్ బేస్ చేసుకుని మీరు h, k వాల్యూ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్. సో obtain the equation of the ellipse with center -2, 4 and major axis 12, minor axis 8 ఇచ్చాడు. సో మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ వచ్చేసి ఎంత ఉంది? మేజర్ యాక్సిస్ 2a ఈక్వల్ టు 12. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఏంటి? a ఈక్వల్ టు 6 వస్తుంది. నెక్స్ట్ మైనర్ యాక్సిస్ 2b ఈక్వల్ టు 8. సో b ఈక్వల్ టు 4. సో a ఈక్వల్ టు 6 కాబట్టి a స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? వాల్యూ 36. నెక్స్ట్ లాగే b స్క్వేర్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఇంకేం కావాలి? సెంటర్ కావాలి. సో మనకు తెలిసిన ఫార్ములా వచ్చేసి ఏంటి? x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఉండాలి. సో x మైనస్, సో అంటే ఏంటి చేయాలి? x మైనస్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ +2 వస్తుంది. x ప్లస్ 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a స్క్వేర్ వాల్యూ 36 ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్, y మైనస్ k వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. 4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై b స్క్వేర్ వాల్యూ 16 దట్ ఈక్వల్ టు 1. సో కాబట్టి వచ్చేసి ఏంటి? ఆప్షన్ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ అవుతుంది. లేదంటే మీరు a స్క్వేర్ b స్క్వేర్ కూడా కనుక్కోవాల్సిన లేదు, డైరెక్ట్ సెంటర్ని బట్టి చెప్పేయచ్చు. సెంటర్ -2, 4 ఉంది. కంపల్సరీ ఉండాలి x ప్లస్ 2 ఉండాలి. సో x ప్లస్ 2 ఉన్న ఆప్షన్ వచ్చేసి ఏంటి? a అండ్ c ఉంది. a అండ్ c ఉంది, కానీ ఇక్కడ వచ్చేసి ఏంటి? c ఆప్షన్లో వాల్యూ ఇక్కడ మనకి a స్క్వేర్ వాల్యూ 36 ఉండాలి. ఇక్కడ ఓన్లీ 16 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. సో డైరెక్ట్ ఆప్షన్ ఏని మీరు టిక్ పెట్టచ్చు. నెక్స్ట్ ఒక పారామెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈక్వేషన్ అంటే కనుక్కోమంటున్నాడు. ఒక ఎలిప్స్ ఇచ్చాడు, దానికి పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే అది సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేసే విధంగా ఉండదని అంట. సో ఫస్ట్ ఆప్షన్ ఏ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఆప్షన్ ఏ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్లో ఏ సీకెండ్ స్క్వేర్ తీటా బై ఏ స్క్వేర్ ప్లస్ బి టాన్ స్క్వేర్ తీటా బై బి స్క్వేర్ వస్తుంది. సో కాబట్టి వచ్చేసి ఏంటి? ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే సీకెండ్ స్క్వేర్ తీటా ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఎప్పుడు 1 కాదు. ఇది 1 కావాలంటే సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా. సో ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ టాన్ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇది క్యాన్సిల్ ఫైనల్గా సీకెండ్ స్క్వేర్ ప్లస్ టాన్ స్క్వేర్ వస్తుంది. సో సీకెండ్ స్క్వేర్ ప్లస్ టాన్ స్క్వేర్ ఈ వాల్యూ వచ్చేసి నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి? రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాను? బి ఆప్షన్ చూస్తున్నాం. సో బి ఆప్షన్ చూసాం అనుకోండి. సో బి ఆప్షన్లో వచ్చేసి ఏంటి? బి కాస్ తీటా ఉంది. సో బి కాస్ తీటా సబ్స్టిట్యూట్ చేస్తే సో బి స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా బై ఏ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 రావాలి. ఇక్కడ సాల్వ్ చేస్తే మీకు బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఉంది. సో కాబట్టి ఇది 1 వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో ఆప్షన్ బి కూడా రాంగ్ ఆప్షన్. ఓన్లీ సి ఆప్షన్ చూస్తాం నెక్స్ట్. సో ఆప్షన్ సి చూసారనుకోండి. సో సి వచ్చేసి ఏ కాస్ తీటా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సైన్ స్క్వేర్ తీటా బై బి స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ క్యాన్సిల్ ఫైనల్గా. సో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? వాల్యూ 1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి ఏంటి? కరెక్ట్ ఆప్షన్. సో దట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా వై ఈక్వల్ టు బి సైన్ తీటా సబ్స్టిట్యూట్ చేయండి, వెరిఫై చేసుకోండి. ఆన్సర్ ఏంటో మీరు రాసేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక కర్వ్ ఇచ్చాడు, వచ్చేసి ఏం చేశాడు? ఒక పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. అది వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తుందో కనుక్కోమంటున్నాడు. సో ఎలిప్స్ ఆ పారాబోలనా లేదంటే హైపర్బోలనా అంటున్నాడు. సో కాబట్టి మనం వచ్చేసి ఏం చేస్తామంటే ఇక్కడ సో ఇక్కడ దీన్ని నార్మల్ ఫార్మాట్ రాసుకున్నాను. x/2 ఈక్వల్ టు కాస్ టీ ప్లస్ సైన్ టీ దట్ అండ్ y/5 ఈక్వల్ టు కాస్ టీ మైనస్ సైన్ టీ. రెండింటిని స్క్వైర్ చేస్తున్నాను. సో ఇక్కడ స్క్వైర్ చేశాను దట్ ఈక్వల్ టు ఇది కూడా స్క్వైర్ అవుతుంది. ఇది అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ ఉంది, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ ఉంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో వచ్చేసి ఏమొస్తుంది మనకు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab వస్తుంది. నెక్స్ట్ అలాగే ఏ మైనస్ బి వస్తే ఏమొస్తుంది? ఏ ప్లస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఈ రెండు యాడ్ అవుతాయి కాబట్టి 2 టైప్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ వస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. సో 2 ఇంటూ కాస్ స్క్వేర్ టీ ప్లస్ సైన్ స్క్వేర్ టీ. ఇంకా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ 1 కాబట్టి 2 ఇంటూ 1 కాబట్టి వాల్యూ వచ్చేసి వాల్యూ 2 అవుతుంది.
నెక్స్ట్ దీన్ని డినామినేటర్కి పంపిస్తున్నాను. సో x²/8 + y²/50 దట్ ఈక్వల్ టు 1. సో మీరు అబ్జర్వ్ చేశాను అనుకోండి. సో ఇది రిప్రజెంట్ చేసే సో ఈ ఈక్వేషన్ వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఒక పారామెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం సో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. చేసేసుకొని సాల్వ్ చేస్తే మీకు ఫైనల్గా వచ్చే ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఎలిప్స్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో అక్కడ ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇచ్చేసి లేటెస్ట్ రెక్టమ్ ఏంటో కనుక్కోమంటున్నాడు. సో లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా ఏంటో మనకు తెలుసు. సో యాక్టివ్ మీరు సాల్వ్ చేసేటప్పుడు దీన్ని వచ్చేసి ఏం చేయాలంటే ఏది హై వాల్యూ కూడా చెక్ చేసుకోవాలి, A>B B>B. ఎందుకంటే A>B ఉన్నప్పుడు లేటెస్ట్ రెక్టమ్ 2B²/A ఉంటుంది, లేదు B>A ఉన్నప్పుడు 2A²/B ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫై చేసాం అనుకోండి, 45ని డినామినేటర్కి పంపిస్తున్నాను. సో 45/5 వాల్యూ 9, అగైన్ 45/9 వాల్యూ 5. సో x²/A² + y²/B² ఈక్వల్ టు 1 ఫార్మేట్ ఉంది. అబ్జర్వ్ చేస్తే A>B. సో A>B ఉంది కాబట్టి లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా 2B²/A వస్తుంది. సో అక్కడ B² వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 5 ఉంది. సో డైరెక్ట్ 2 × 5 / A. ఇక్కడ A² ఈక్వల్ టు 9. సో A² ఈక్వల్ టు 9 ఉంది కాబట్టి A వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో A ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ 10/3. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. డైరెక్ట్ లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటాము, A అండ్ B వాల్యూస్ని మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు. సో లేటెస్ట్ రెక్టమ్ మీద కూడా చాలా ఎగ్జామ్స్కి చాలా ప్రాబ్లమ్స్ని అడిగాడు. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో అగైన్ లేటెస్ట్ రెక్టమ్. సో x²/25 + y²/9 ఈక్వల్ టు 1 అన్నాడు. సో అయితే లేటెస్ట్ రెక్టమ్ అంటే కనుక్కోమన్నాడు. సో అది వచ్చేసి ఏంటి, మీరు A² B² ఉంది అంటే ఏంటి, A>B ఉంది. సో ఇది చేసే ఫార్ములా వచ్చేసి మనం ఏం చేస్తాము, 2B²/A చేస్తాం. మనకు ఫస్ట్ ఏ ఫార్ములా ఇచ్చేయాలో తెలియాలి, 2B²/A 2A²/B. అది ఎలా తెలుస్తుందంటే A>B అయితే B²/A ఉంటుంది, B>A ఉన్నప్పుడు A²/B ఉంటుంది. సో డైరెక్ట్ ఫార్ములా B వాల్యూ 9 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ A² ఈక్వల్ టు 25, A² ఈక్వల్ టు 25 కాబట్టి A ఈక్వల్ టు వస్తుంది వాల్యూ 5 వస్తుంది. సో 2 × 9/5 వాల్యూ 18/5. సో డైరెక్ట్ సింపుల్ సింగిల్ స్టెప్ ఆన్సర్ ఇవ్వండి. సో టైం కూడా మీకు చాలా సేవ్ అవుతుంది కోనిక్స్ ప్రాబ్లమ్స్ని. సో ఇచ్చేది మాత్రం 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు, కానీ చాలా సింపుల్గా మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం అగైన్ లేటెస్ట్ రెక్టమ్. సో అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో x² + 2y² ఈక్వల్ టు 3 అన్నాడు. లేటెస్ట్ రెక్టమ్ ఏంటో మమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మీరు ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలి, A>B B>A మీరు ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి 3ని డివైడ్ బై పంపించుకుంటున్నాడు డినామినేటర్కి. x²/3 వస్తుంది ప్లస్ y² ఇక్కడ 3/2. ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడ 3/2 ఉంది. సో కాబట్టి ఏంటి, ఇది 3 వాల్యూ, ఇది 1.5 వాల్యూ. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ A>B వస్తుంది. A>B కాబట్టి రాసే ఫార్ములా 2B²/A 2 × B² వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 3/2. 3/2 డైరెక్ట్ 3/2 రాస్తాను ఇంటూ A. ఇక్కడ A² ఈక్వల్ టు 3, A² ఈక్వల్ టు 3 కాబట్టి A ఈక్వల్ టు ఎంత వస్తుంది, √3 అవుతుంది. సో √3 సాల్వ్ చేస్తే 2 2 క్యాన్సిల్, ఫైనల్గా 3/√3. 3ని వచ్చేసి ఏం రాయొచ్చు మనము, √3 × √3 రాయొచ్చు. సో డివైడ్ బై √3 చేస్తే ఏమవుతుంది, ఒక √3 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఏంటి, √3. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్ చూడండి, మనకు వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ అడిగాడు, ఒక ఎలిప్స్ ఇచ్చాడు. సో ఒక పాయింట్ ఇచ్చేసి ఆ పాయింట్ నుంచి నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ మనం ఏంటి డ్రా చేయొచ్చు అడుగుతున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే మనకు నార్మల్గా తెలిసిన ఫామ్లో ఒక పాయింట్ ఇచ్చారనుకోండి, ఒక ఎలిప్స్ ఉంది, ఓకే, S = 0 తీసుకుంటాము. సో పాయింట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఎలా ఉన్నాయి, పాయింట్ ఎలా ఉందో చూస్తాం. ఇన్ కేస్ S11 వాల్యూ, ఆ పాయింట్ వచ్చేసి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని S11 అంటాము. S11 వాల్యూ <0 ఉందనుకోండి, S11 వాల్యూ <0 ఉన్నప్పుడు పాయింట్ ఇన్సైడ్ ఉంటుంది. పాయింట్ ఇన్సైడ్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ 0 ఉంటాయి. అలాగే S11 = 0 ఉన్నప్పుడు పాయింట్ వచ్చేసి ఆన్ ద ఎలిప్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ 1 ఉంటాయి. సో S11 < 0 ఉన్నప్పుడు సో పాయింట్ అవుట్ సైడ్ ఉంటుంది. సో అలాంటప్పుడు టాంజెంట్స్ వచ్చేసి 2 టాంజెంట్స్ ఉంటాయి. సో కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చిన వాల్యూ ఇచ్చిన ఈ పాయింట్ని సో ఈ ఎలిప్స్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. S11 = x² అన్నాడు, x² కాబట్టి x ప్లేస్లో 2 పెడతాము. y వాల్యూ, y పాయింట్ వచ్చేసి ఎంత ఉంది, 1 ఉంది. సో 1². సో సాల్వ్ చేసాం అనుకోండి, వాల్యూ 0.5 వచ్చింది. సో 0.5 అంటే ఏంటి, వాల్యూ వచ్చేసి ఎలా ఉంది, <0 ఉంది. 0 కంటే ఎక్కువ ఉంది. 0 కంటే ఎక్కువ ఉంది కాబట్టి పాయింట్ అవుట్ సైడ్ ఉంటుంది. పాయింట్ అవుట్ సైడ్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ చూడండి, మనం వచ్చేసి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, 2 టాంజెంట్స్ని డ్రా చేయొచ్చు. సో ఈ టాపిక్స్ మీద కూడా 2 or 3 ప్రాబ్లమ్స్ అని మీకు ఎగ్జామ్కి అడిగాడు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో అగైన్ ఇది కూడా సేమ్ మోడల్ ప్రాబ్లం. సో విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్ 5x² + 7y² = 11, ద పాయింట్ 4, -3. సో విత్ ఇన్ ద ఎలిప్సా లేదంటే అవుట్ సైడా లేదంటే లైస్ ఆన్ ఎలిప్సా అంటున్నాడు. సో
అగైన్ సేమ్ ఎక్స్ప్లెనేషన్. సో పాయింట్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇక్కడ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేశాను, చేస్తే ఏమొచ్చింది 5 × 4 స్క్వేర్ ప్లస్ 7 × -3 హోల్ స్క్వేర్ మైనస్ 11, వాల్యూ 132 వచ్చింది. సో 132 అని క్యాలిక్యులేషన్ చేయడం అవసరం లేదు, వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఈక్వల్ టు 0 ఉంటే చాలు, మనకి చూస్తాం తెలిసిపోతుంది వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంది అనేసి. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ అంతా మనం చేయడం అవసరం లేదు. సో S11 ఈక్వల్ టు 0, సో S11 ఈక్వల్ టు 0 S11 గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎలా ఉంటుంది, పాయింట్ అవుట్ సైడ్ ఉంటుంది. సో కాబట్టి వచ్చేసి ఏంటి, లైస్ అవుట్ సైడ్ ఆఫ్ ఎలిప్స్ ఉంటుంది. సో అక్కడితో ఎలిప్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో హైపర్బోలియా మీద థియరీ పార్ట్ని స్టార్ట్ చేస్తాను.